అందరికీ నమస్కారం. గృహానికి సంబంధించిన ముఖ్యమైన వాస్తు నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి. మొదటిది, ఇతరుల ఇళ్లల్లోని వాడకం నీరు మన ఇంటి ఆవరణలోనికి ప్రవేశించడం మంచిది కాదు. వీలైనంత వరకు 2 లేదా 3 పటాలను మాత్రమే పూజ గదిలో ఉంచాలి. అంతేకాని స్నేహితులు, బంధువులు ఇచ్చిన దేవుళ్ళ ఫోటోలతో పూజా మందిరాన్ని నింపడం మంచిది కాదు. వీలైనంత వరకు 2 లేదా 3 పటాలు ఉంటే చాలు. గృహం నందు కానీ ఖాళీ స్థలం నందు కానీ వాయవ్యం మెరక కలిగి ఉన్నట్లయితే వంశవృద్ధి, ఐశ్వర్యం, సకల సుఖాలు కలుగుతాయి. పూజా గదికి ఎప్పుడు 2 తలుపులు ఉండేలా చూడాలని, ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలని వాస్తు నిపుణులు మనకు చెబుతున్నారు. అలాగే పడక గదిలో ఓ మూలన పూజకు కేటాయిస్తే వెంటనే అక్కడ నుంచి మార్చాలి. పూజ కోసం కేటాయించిన ప్రాంతం శుద్ధిగా ఉండేలా చూసుకోవాలి. స్తంభ ప్రతిష్ఠ చేయడానికి సోమ, బుధ, గురు, శుక్రవారాలు ఉత్తమం. తూర్పు, ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల ప్రభావం చూపుతాయి. పత్తి, తాటి చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే అశుభం. కుండీల్లో పెంచుతున్న మొక్కలను ఇంటికి ఉత్తర, తూర్పు దిక్కుల్లోని గోడలపై ఉంచరాదు. పశ్చిమ ప్రహారీ గోడకు అత్యవసరం అనుకుంటే తప్ప గూళ్ళను ఉంచరాదు. ఆగ్నేయన వంటగది ఉండాలి. లేత ఎరుపు, నారింజ, గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తే చాలా మంచిది. ఇంటిని చిమ్మే చీపురును శనీశ్వరుని ఆయుధం. అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచడం చాలా శుభకరం. గృహం లోపల ప్రతిధ్వనులు కలగరాదు. అది గృహంలో నివసించే వారికి ఆయురార్ధయం, క్షీణత. ఫిష్ అక్వేరియం ఇంటిలోని చెడును బయటకు పంపించి నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయపడుతుంది. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ మొక్క యొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మనీ ప్లాంట్ని కిటికీలు, తలుపులు, మెట్లు మూలల్లో వేలాడతీయండి. ఇవి నెగిటివ్ ఎనర్జీని రాకుండా ఉంచుతాయి. ఒక గృహాన్ని భాగాలుగా విభజించి ఉంచుకోక ఎవరికి వారే గృహ నిర్మాణాన్ని చేసుకోవడం అందరికీ శ్రేష్టం. దక్షిణ దిశలో సింహద్వారమునకు ఎదురుగా నిలువు వీధి ఉన్నచో ఇబ్బందులు తప్పవు. కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో పెంచడం మంచిది కాదు. అలాగే కూరగాయల మొక్కలను ఇంటి దగ్గర పెంచుకోవాలి. అది కూడా ఉత్తర దిశలో పెంచుకోవచ్చు. అలాగే తూర్పు దిశలో రావి చెట్టు, పడమర దిశలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్వి చెట్టును పెంచరాదు. ఇంట్లో ఎప్పుడూ తూర్పు ముఖంగానే వంట చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన పురాణాల్లో దాగి ఉన్న విషయాలు ఇంకా అందరికీ చేరువయ్యేలా చేయడానికి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.